ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి. నిజంగా సాయినాథుడి నామస్మరణ చేస్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. సాయినాథుడు నాతో ఉన్నాడు అన్న భావన నమ్మకాన్ని పరిపూర్ణంగా మనం తెచ్చుకుంటే ఆత్మస్థైర్యం అంతకు మించి రెట్టింపవుతుంది. సాయి లేని చోటు లేదు, సాయి భక్తుడు లేని ప్రదేశము లేదు. అలా మారిపోయింది. సాయి సర్వస్వం, సాయే సర్వస్వం. ఈరోజు తమ్నేల్ మీరు చూశారు. ఆ అమ్మాయి వాళ్ళ మేనమామనయ్యా, నేను జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఒక ఆయన. ఎవరు అమ్మాయి, ఎవరు మేనమామ, ఎవరికి ఆయన హెచ్చరిక వార్నింగ్ ఇచ్చాడు. ఈ కథ కూడా నిజంగా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. సుజాత అనే అమ్మాయి నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ పేరు నిజంగా నాకే ఆ రోజు చాలా ఆనందం అనిపించింది ఆ పిల్లని చూస్తే, ఆ పిల్లకి బాబా ఇచ్చిన అనుగ్రహాన్ని చూస్తే. అమ్మాయి చెప్పడం జరిగింది ఈ కథ. తను గ్రాడ్యుయేషన్ అయిపోయిందట. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎంఏ ఇంగ్లీష్ సంథింగ్ ఏదో యూనివర్సిటీలో చేస్తోంది. సీట్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్. హాస్టల్లో జాయిన్ అయింది. ప్రతిరోజు అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు హారతులు పాడుకోవటం, హారతులు వినటం, బాబా గుడికి గురువారం వెళ్ళటం, బాబా దర్శనం చేసుకోవటం, ప్రతి పరీక్షకి బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటం, ప్రతి పరీక్షలో బ్రహ్మాండంగా ఉత్తీర్ణురాలు అవటం, మంచిగా తను ఆ జీవితం కొనసాగిపోతూ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయింది. హాస్టల్లో ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. కాలేజీకి వెళ్ళటం, యూనివర్సిటీకి వెళ్ళటం, రావడం, ఫ్రెండ్స్, ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా బాబా భక్తులు అయితేనే మాట్లాడేదట, లేకపోతే ఎవరితో ఎక్కువ కలిసేది కాదట. ఈ పరంపర కొనసాగుతూ ఉండగా వార్డెన్ ఒక అతను ఉన్నాడు. ఆ వార్డెన్ ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు అమ్మాయి గమనిస్తుంది, వెకిలి వేషాలు వేయటం మొదలుపెట్టాడు. టీచ్ చేస్తున్నాడు, హెరాజ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియటం. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి 11:30కి రూమ్ తలుపు, వాళ్ళ రూమ్మేట్ కూడా లేదు, ఊరు వెళ్ళిందిట, ఇద్దరు ఉండేవాళ్ళ రూమ్లో. రూమ్ తలుపు నైట్ 11 o'clock కొట్టాడు. ఎవరో తెరిచి చూసేటప్పటికి ఇతను, ఏం సార్ అంటే, లేదు అది కరెంటు ఫోన్ చేసావు కదా, కరెంటు పోయింది, ఫ్యాన్ పోయింది అని చెప్పి లోపల చూస్తానంటే బలవంతం తలుపేసేసింది. ఇంకా ఆ రోజు వణుకు పుట్టింది అమ్మాయికి. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళటానికి కూడా భయం వేసింది. బాబాను పట్టుకుని నడుస్తుంది. బాబా నేను వెళ్ళిపోతా బాబా, ఇంటికి ఇక్కడ ఉండను, ఇంకా నా వల్ల కాదు బాబా, తట్టుకోలేండి. ఓర్మని ఏడ్చింది పాప. అంతే కదా, ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత టార్చర్ అండి అది. ఆ రోజు బయటికి రాలా రూమ్లోంచి. మొన్నాడు బయటకు వచ్చింది భయంగా. వార్డెన్ ఏం కనపడలే. అంతకుముందు దాకా ఓపెన్గా ఉండేది, కట్టెన్ వేసింది ఆ రూమ్కి. ఆ వార్డెన్ రూమ్ ముందు నుంచే పోవాలి అమ్మాయి. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది. వార్డెన్ అసలు అమ్మాయిని చూడటంలో, కనిపించటంలా, అసలు హాయిగా ఉంది. రోజుకి అమ్మాయికి ధైర్యం వచ్చింది. పోతూ ఉండగా 10వ రోజు విచిత్రం జరిగింది. డే టైంలోనే వెళ్తుండగా అమ్మాయి ఫ్రెండ్ పోతుండగా వార్డెన్ పిలిచాడు. అమ్మాయికి వణుకు పుట్టేసింది. ఫ్రెండ్ ఉంది కదా అని ధైర్యంతో పోయింది. ఏం సార్ అనేటప్పటికీ, సార్ ఏం పిలిచారు, లేదు నీతో మాట్లాడాలి కొంచెం, అమ్మ నువ్వు కొంచెం బయట ఉండు అన్నట్టు. ఇంకా భయం వేసింది. ఏం లేదమ్మా, అది మీ మామయ్య డిఎస్పీ ఉన్నాడు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడమ్మా, మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారని, ఫోన్ చేసి కొంచెం ఆ స్టేషన్ సిఐకి చెప్పమ్మా, నీ కాలు పట్టుకుంటా, నీకు దండం పెడతా అంటుంటే ఇంకేం అర్థం కావట్లా. మాకు డిఎస్పీ ఎవరు లేరు సార్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు అంటే, అదేంటమ్మా అని చెప్పి ఏ రోజైతే ఆమె బయటికి రాలేదో ఆ పర్టికులర్ డే చెప్పి, ఆ రోజు మీ మామయ్య వచ్చాడు కదా నీ రూమ్కి, నీతో మాట్లాడి వెళ్ళాడు కదా, నా దగ్గరికి వచ్చాడు, మీ మామయ్య వచ్చాడు కదమ్మా, వచ్చి చెప్పాడట, సార్
అమ్మాయి నా మేనకోడలు, నేను అమ్మాయి మేనమామని, నేను తిరుపతిలో డిఎస్పిని. జాగ్రత్తగా చూసుకోండి, రోజులు బాగా అటు ఇటు అయిందనుకో మొత్తం అందరు పోతారు లోపలికి, జాగ్రత్త అని చెప్పాడు. ఈ మాట చెప్పాడు. ఈ పిల్లకి వెలుగు పుడుతుంది. నాకు మేనమామ ఎక్కడ ఉన్నాడు, నా మేనమామ డిఎస్పీ ఏమిటి? భయం వేసిపోయింది. అతడేమో అమ్మ మీ మామయ్య చెప్పంటే ఇంకా అర్థమైపోయి సరే సార్ నేను ఈవినింగ్ చెప్తాను వెళ్ళిపోయింది. కానీ విచిత్రం, నెక్స్ట్ డే ఆ పిల్లవాడిని వదిలేశారు. ఆ నెక్స్ట్ డే వార్డెన్ పిలిచి అమ్మ మీ మామయ్యకి థ్యాంక్స్ చెప్పండి అమ్మా, వదిలేశారు మా పిల్లవాడిని. ఎంత పెద్ద నాటకం ఆడాడు చూడండి బాబా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ పిల్లకి మేనమామ లేదు, డిఎస్పీ కాదు. మరి వచ్చింది ఎవరు? ఎవరు వచ్చింది? సాక్షాత్ సమర్థ సద్గురు సాయి వచ్చాడు. వచ్చి తీరుతాడంతే. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి, ముమ్మాటికి జరుగుతాయి. నిజంగా ఆ పిల్ల చెప్పినప్పుడు నాకు అట్లా కళ్ళము నీళ్లు కారిపోయినాయి. చూడండి, నా భక్తుల రక్షణయే నా బాధ్యత అన్నాడు ఆయన. చూడండి, కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు. దయచేసి కొంతమందికి జరగట్లేదన్న భావన తెచ్చుకోకండి. జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, సమయం రాగానే అన్నీ జరుగుతాయి. కాబట్టి అందరం ఆనందంగా జీవించాలి. ఆ తండ్రి సేవలో మనం అద్భుతంగా ఆనందంగా గడపాలి. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.